అందరికీ నమస్కారం. తేజస్వి తెలుగు కథలు పాడ్కాస్ట్కి స్వాగతం. కంచి పరమాచార్య స్వామి వారి మహాత్మ్యాన్ని తెలిపే ఈ అనుభవం పేరు నన్ను కాపాడేవారెవరు. ఉత్తర భారతదేశంలో ఉద్యోగం చేసుకుంటున్న పరమాచార్య స్వామి వారి భక్తుడొకరికి పెద్ద దుఃఖం కలిగింది. తన చెవుల్లో ఎప్పుడూ ఏదో వినపడుతూ ఉంటుంది. ఆ స్వరం ఏవేవో విషయాలన్నిటినీ చెబుతూ ఉంటుంది. రాత్రిపూట నిద్రపోయేటప్పుడు కూడా అది వదలకుండా ఏవేవో చెబుతూ ఉండేది. ఎన్నోసార్లు ఆ బాధని భరించలేక నిద్ర నుండి మేల్కొనేవాడు. అది ఎవరి గొంతు? బహుశా ఆంజనేయ స్వామివారి గొంతు అనుకొని అదే విషయాన్ని తన స్నేహితుడికి చెప్పాడు ఆ భక్తుడు. అప్పుడే అసలు కథ మొదలైంది. చాలామంది తమ కష్టాలు తీర్చమని అతని ముందు వరుసలు కట్టడం మొదలుపెట్టారు. అలాగే భవిష్యత్తు చెప్పమని కూడా అడగడం మొదలుపెట్టారు. దాని కొరకు అతడు ఒకరోజు కేటాయించవలసి వచ్చింది. అతను కూడా ఎటువంటి ధనం ఆశించకుండా చెప్పేవాడు. కనుక అలా వచ్చేవారి సంఖ్య రోజురోజుకి పెరగసాగింది. అలా అడిగిన వారికి అందరికీ అతని చెవుల్లో వినపడే శబ్దాలను విని వాటిని చెప్పేవాడు. చివరిగా అతను మానసిక ప్రశాంతతను కోల్పోయాడు. సాలీడు గూడులో చిక్కుకున్న పురుగులాగా విలవిలలాడిపోయాడు. నన్ను కాపాడేవారెవరు అని భోరున విలపించాడు. నా వద్దకు రా అన్నట్లుగా కనపడుతున్న మహాస్వామి వారే తనను కాపాడగలరని తెలుసుకొని వారి పాదపద్మముల యందు శరణాగతిని వేడాడు. నేనున్నాను, నా వద్దకు రా అని స్వామివారు భరోసా ఇచ్చినట్లు భావించాడు. పెరియవ తప్ప నాకు వేరొకరు దిక్కులేదు. నా చెవుల్లో ఎప్పుడూ ఏవో మాటలు వినపడుతున్నాయి. మొదట హనుమంతుల వారే అలా మాట్లాడుతున్నారు అని అనుకున్నాను. వారి భవిష్యత్తు గురించి తెలుసుకోవాలి అనుకునే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. కొన్ని అంచనాలు నిజమయ్యాయి కూడా. కాని మొత్తానికి నేను మనశ్శాంతిని కోల్పోయాను. నాకు ఇక ఉత్తర భారతంలో ఉండడం ఇష్టం లేదు. ఎలాగైనా బదిలీ కావాలి పెరియవా. దయచేసి నాపైన మీ కరుణను ప్రసరించండి అని వేడుకున్నాడు. ఇవన్నీ నాకెందుకు చెబుతున్నావు? నీకు ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు ఉన్నాయి కదా, మరి ఆంజనేయ స్వామికే ఎందుకు చెప్పుకోకూడదు అని స్వామివారు నవ్వుతూ అన్నారు. అతను చాలా సిగ్గుపడ్డాడు. పెరియవా, నాకు నేనుగా ఆ గొంతు ఆంజనేయ స్వామి వారిది అని అనుకున్నాను. అది ఏదయ్యమో నాకు తెలియదు. నన్ను నిద్రపోవడానికి కూడా వదలడం లేదు. అందరూ నమ్మినా నేను మాత్రం అది నమ్మను. నేను ఏమీ మాట్లాడకపోయినా ఏవో పనికిమాలిన విషయాలు నాకు వినిపిస్తూనే ఉన్నాయి. ఎప్పుడూ బాధపడుతూనే ఉంటాను. పెరియవా, నన్ను రక్షించండి అని వేడుకున్నాడు ఆ భక్తుడు. అందుకు పరమాచార్య స్వామివారు, ఎప్పుడూ రామనామం జపిస్తూ ఉండు. కుంభకోణం దగ్గరలోని గోవిందపురంలో బోధేంద్రుల అధిష్టానం ఉంది. అక్కడికి వెళ్లి కొన్ని రోజుల పాటు ఉండు అని ఆదేశించి ప్రసాదం ఇచ్చి పంపించారు. 10 రోజుల తరువాత ఆ భక్తుడు గోవిందపురం నుండి వచ్చాడు. అతని మొహం సంతోషంతో వెలిగిపోతోంది. పరమాచార్య స్వామివారికి సాష్టాంగం చేశాడు. ఏమిటి, ఆంజనేయ స్వామివారు రామసేవకు వెళ్లిపోయారా అని కొంటెగా అడిగారు స్వామివారు. గోవిందపురం వెళ్లగానే తన బాధ తీరిపోయింది. ఇక ఎప్పుడూ ఆ గొంతు అతనికి వినపడలేదు. భగవంతుని నామాన్ని నిరంతరము జపించడం వల్ల సహజమైన లేదా అసహజమైన ఆలోచనలు, మాటలు ఇక వినపడవు. పొరపాటున విన్నా అవి మన మనస్సుకు చేరి మనశ్శాంతిని పోగొట్టవు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి.